ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా కనిపించడం లేదు. రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఆమె సైలెన్స్ వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఆమెను తప్పించనుందా అనే అనుమానం ఉంది. లేకుంటే జగన్ తో ఆమె సర్దుబాటు చేసుకున్నారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉండేవారు. సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉండేవారు. కానీ ఎందుకో ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం లేదు. అయితే ఏదో తేడా కొడుతోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె నాయకత్వం మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు రాయలసీమ వేదికగా కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అందుకే కొత్తగా ఈ సాహసం చెయ్యరని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆమె పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోందో అనేది చర్చగా మారింది. తెలంగాణలో తన తండ్రి పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. సోదరుడు ఏపీలో రాజకీయాలు చేయడంతో ఆమె అలా రూటు మార్చారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అక్కడ పార్టీని నడిపించలేక కాంగ్రెస్ లో విలీనం చేసి అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆమె హయాంలో కాంగ్రెస్ అభివృద్ధి చెందలేదు. పార్టీలో ఉన్నవారు సైతం బయటకు వెళ్లిపోయారు. ఆమె కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా తీసుకొస్తారని అప్పట్లో అంచనాలుండేవి. కానీ ఆమె మాత్రం ఎక్కువగా జగన్ కి వ్యతిరేకంగా ఉండేవారు. వైసీపీని మాత్రమే టార్గెట్ చేసుకునేవారు. ఈ విషయంలో ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరింది. కానీ కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ఏపీలో బలం పెంచుకోలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా షర్మిల కూటమిపై ఆరోపణలు చేసింది తక్కువే. ఆమె వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ఆమె రూటు మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.